హై టు ఆల్. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేను బాగున్నాను. సో అండ్ ఈరోజు పార్ట్ 10 ఫ్రాన్స్ స్టూడెంట్ వీసా ప్రాసెస్. సో డీటెయిల్గా అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్, అండ్ ఇది స్మాల్ ఇన్ఫర్మేషన్ కాదు, బిగ్ ఇన్ఫర్మేషనే. ఈ పార్ట్ 20 దాకా మనము స్టూడెంట్ వీసా ప్రాసెస్ అయితే చేయాలనుకున్నాము, బట్ ఇది లాస్ట్ వీడియో అనమాట. అండ్ నెక్స్ట్ 10 పార్ట్స్ వచ్చేసి పార్ట్ 11 టు పార్ట్ 20 నెక్స్ట్ ఇయర్ 2025లో రిలీజ్ చేస్తాము. అండ్ పార్ట్ 1 నుంచి పార్ట్ 10 దాకా ఇప్పటికీ కూడా ప్రతి వీడియోకి 100 వ్యూస్ పైనే వచ్చాయి. సో థ్యాంక్స్ దానికి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఈ వీడియోస్ మ్యాక్సిమం అవసరం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇది అంత యూస్ఫుల్ అయితే కాదు. బట్ ఏంటంటే నా యొక్క పర్పస్ ఏంటంటే, ఇది ఫ్యూచర్లో ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుందని ఒక ఆలోచనతో ఈ యొక్క ప్రాసెస్ని అయితే తీసుకొని వచ్చాను. సో ఈ యొక్క సిరీస్ని అయితే నేను ఆలోచించాను అనమాట. సో ఇలా చేస్తే బెటర్ అని. సో ఇక్కడ ఏంటంటే పైకి వచ్చిన అనమాట, చెమట అయితే చాలా ఎక్కువ ఉంది, గాలే లేదు అసలు. సో అయితే మీకైతే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేశాను కదా. సో ఇదే లాస్ట్ వీడియో. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కొంతమంది పాస్పోర్ట్ అంటే ఏంది, స్టూడెంట్ అసలు వీసా అంటే ఏంది, అసలు పాస్పోర్ట్ అంటే ఏంది, వీసా అంటే ఏంది, అసలు దాని గురించి కూడా క్లారిఫికేషన్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తాను. బట్ ఇలా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ వీడియో. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఫ్రాన్స్ స్టూడెంట్ వీసా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో స్టెప్ 1 వచ్చేసి ఏంటంటే యాక్సెప్టెన్స్ లెటర్. సో ఈ యాక్సెప్టెన్స్ లెటర్ అనేది మనము ఏ యూనివర్సిటీలో చదువుతామో, ఏ కాలేజీలో చదువుతామో ఆ కాలేజ్ నుంచి మనకి యాక్సెప్టెన్స్ లెటర్ అనేది రావాలి. ఫ్రాన్స్లో ఎవరైతే చదువుకునే వాళ్ళు వెళ్ళాలనుకుంటున్నారో చదువుకునే దానికి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి యాక్సెప్టెన్స్ లెటర్ అనమాట. అంటే మామూలుగా ప్రతి స్టూడెంట్ వీసా ప్రాసెస్ ఆల్మోస్ట్ ఒకటేలా ఉంటుంది. బట్ ఏంటంటే కంట్రీ వైజ్గా చేంజెస్ ఉన్నాయి కాబట్టి కంట్రీస్గా ఒక కంట్రీకి ప్రాసెస్ ఎక్కువ ఉండొచ్చు, ఒక్కొక్క కంట్రీకి ప్రాసెస్ తక్కువ ఉండొచ్చు. సో అలా ఉంది కాబట్టి నేను ప్రతి కంట్రీకి సంబంధించిన స్టూడెంట్ వీసా అయితే చేస్తున్నాను అనమాట. సో ఇది ఫస్ట్ యాక్సెప్టెన్స్ లెటర్. సో సెకండ్ స్టెప్కి వెళ్దాం. సో సెకండ్ స్టెప్ వచ్చేసి చెక్ రిక్వైర్మెంట్స్. ఈ చెక్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఫ్రాన్స్ అఫీషియల్ వెబ్సైట్లో, స్టూడెంట్ వెబ్సైట్లో అది ఉంటుందన్నమాట. లేదా మీరు ఎంబసీకి వెళ్ళినా కూడా, వాళ్ళు ఏ కంట్రీకి సంబంధించిన ఎంబసీకి వెళ్ళినా కూడా అది ఉంటుందన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క ఎంబసీ కావచ్చు, కన్సలేట్ మీద వెళ్ళే వాళ్ళకి కూడా మీరు ఏ రిక్వైర్మెంట్స్ కావాలనేది వాళ్ళు మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో ఇది సెకండ్ స్టెప్. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో స్టెప్ 3 వచ్చేసి కంప్లీట్ అప్లికేషన్ ఫామ్ అనమాట. అంటే స్టూడెంట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. A to Z, అంటే మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అందులో ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అడిషనల్ స్టెప్ అనమాట ఫ్రాన్స్ స్టూడెంట్ వీసా ప్రాసెస్కి. అండ్ నెక్స్ట్ స్టెప్ కదా ఇది స్టార్ట్ స్టెప్. సో ఫోర్త్ స్టెప్ వచ్చేసి ప్రిపేర్ డాక్యుమెంట్స్ అనమాట. సో డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి ఫ్రాన్స్ స్టూడెంట్ వీసా ప్రాసెస్కి, డాక్యుమెంట్స్ అనేవి ఏవేవి కావాలనేది ఇప్పుడు నేను చెప్తాను. మామూలుగా పాస్పోర్ట్ ఉంటుంది కదా, పాస్పోర్టు దాన్ని 3 months, అట్లీస్ట్ 3 months అనేది కూడా మీరు స్టే చేస్తున్నట్టు దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ పాస్పోర్ట్ సైజ్ అండ్ ఫొటోస్ అనేది కావాలి. అండ్ యాక్సెప్టెన్స్ లెటర్. సో ఏ యూనివర్సిటీలో అయితే, ఏ కాలేజ్లో అయితే చదవాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీ నుంచి, ఆ కాలేజ్ నుంచి యాక్సెప్టెన్స్ లెటర్ అనేది రావాల్సి ఉంటుంది అనమాట. అండ్ ప్రూఫ్ ఆఫ్ అకామిడేషన్ ఆఫ్ ఫ్రాన్స్. సో మీరు ఫ్రాన్స్లో ఉంటున్నట్టు ప్రూఫ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రూఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ మీన్స్, లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ ట్యూషన్ ఫీ. సో వీటికి ప్రూఫ్ అనేది కంపల్సరీగా కావాల్సి ఉంటుంది అనమాట. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కూడా కంపల్సరీగా ఉండాలి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి లాంగ్వేజ్ ప్రొఫెషియన్సీ సర్టిఫికేట్. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అయితే కావాలి మనకి, అక్కడికి వెళ్ళి చదువుకోవాలనుకునే వాళ్ళకి ఈ డాక్యుమెంట్స్ అనేది కంపల్సరీగా కావాలన్నమాట. సో నెక్స్ట్ 5th స్టెప్ వెళ్దాం. సో 5th స్టెప్ ఏంటంటే అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేసుకోవాల్సింది అనమాట. సో హోమ్ కంట్రీలోనే మనం ఒక డేట్, ఒక టైము, అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. మన వీసా అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళకి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది స్టెప్ 5 అనమాట. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. సో వీసా ప్రాసెసింగ్లో మనకి అటెండ్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. ఈ ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇది కొన్ని కంట్రీస్లో ఉంటుంది, కొన్ని కంట్రీస్లో ఉండదు. సో ఫ్రాన్స్కి ఎవరైతే చదువుకోవాలని ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా ఫ్రాన్స్ కూడా ఉందన్నమాట. ఇంటర్వ్యూ అనేది కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ కదా.
సో స్టెప్ 7 వచ్చేసి పే ఫీజ్ అనమాట. సో ఈ పే ఫీజ్ అనేది కంట్రీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఈ పే ఫీజ్ అనేది కూడా. సో దాని గురించి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత అప్డేట్ చేస్తానో తెలియదు నాకు కూడా కరెక్ట్గా. సో దాని గురించి నేను డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. 8th స్టెప్ ఇప్పుడు. సో 8th స్టెప్ వచ్చేసి సబ్మిట్ అప్లికేషన్ అనమాట. సో మామూలుగా అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకున్న తర్వాత ఏ డేట్లో అనేది ఏ టైంలో అనేది సో మీరైతే వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మీ డాక్యుమెంట్స్ అనేది అన్ని డాక్యుమెంట్స్ అనేది కూడా తీసుకొని మీరు వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అది స్టెప్. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. 9th స్టెప్. సో స్టెప్ 10 వచ్చేసి ఏంటంటే వెయిట్ ఫర్ ప్రాసెసింగ్. సో వెయిట్ ఫర్ ప్రాసెసింగ్ అనేది అన్ని డాక్యుమెంట్స్ అనేది మనము సబ్మిట్ చేసేసిన తర్వాత సో మనకి టైం పడుతుందన్నమాట. మనకి వీసా అనేది మనకి ఎప్పుడు లోపల వస్తుంది అనేది అది కూడా కంట్రీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ప్రాసెస్ కోసం అయితే వెయిట్ చేయాలి. మ్యాక్సిమం 1 వీక్ లేదా 2 వీక్స్లో అయితే వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. మ్యాక్సిమం మీకు ఈ 10th స్టెప్ ఏంటంటే కలెక్ట్ వీసా అనమాట. మ్యాక్సిమం ఒక 10 డేస్లో మీకు వీసా అయితే వచ్చేస్తుంది. సో మీ డాక్యుమెంట్స్ అన్ని కట్టుకుంటే మ్యాక్సిమం తొందరగా వీసా అయితే వస్తుంది. సో వచ్చేసిన తర్వాత మీరు ఆ వీసా మొత్తం కూడా కరెక్ట్గా ఉంది లేదా మీ యొక్క డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంది లేదా కూడా చెక్ చేసుకోండి. సో ఇదనమాట వీసా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది 10th స్టెప్ అనమాట. సో నెక్స్ట్ స్టెప్ కదా 11th స్టెప్. ఇంకా 11th స్టెప్ ఏం లేదు, మొత్తానికి అంత ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇవన్నీ కూడా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్, బట్ చేసేటప్పుడు ఎప్పుడైనా కష్టంగానే ఉంటుంది. సో నేనైతే పూర్తిగా అయితే ఇప్పుడు నుంచి పార్ట్ 1 నుంచి పార్ట్ 10 దాకా అయితే ఇప్పుడు దాకా ఏ కంట్రీ అయితే నేను పెట్టున్నానో ఆ కంట్రీస్ అన్ని మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్, అదేవిధంగా మోస్ట్ ఎడ్యుకేటెడ్ కంట్రీస్ అనమాట. సో నెక్స్ట్ 10 పార్ట్స్ పార్ట్ 11 టు పార్ట్ 20 అనేది 2025లో ఫిబ్రవరిలోన మార్చ్లోన రిలీజ్ చేస్తాము. సో డేట్ అనేది ఆ టైంకి అనౌన్స్ చేస్తాము. అండ్ ఇప్పుడు దాకా ఈ 10 పార్ట్స్లో ప్రతి వీడియోకి 100 వ్యూస్ పైన వచ్చాయి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. అండ్ నేను ముందే చెప్పాను కదా, ఈ ఛానల్ అనేది మామూలుగా అయితే ఇప్పుడు నేను చేసే వీడియోస్కి ఆల్మోస్ట్ ఎవరికి అంత యూజ్ అయితే ఉండదు. బట్ ఏంటంటే ఈ యొక్క కంటెంట్ని ఎందుకు ఎంచుకున్నాం అనేది చాలామంది కూడా అడిగారనమాట. సో బట్ ఇది నాకు నచ్చింది, అందుకే నేను తీసుకున్నాను. అంటే ఈ యొక్క ఆలోచన నాకు వచ్చింది, అందుకే నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే స్టూడెంట్ వీసాకి అంటే మామూలుగా అని చెప్తున్నాను నేను, ఇప్పుడు దాకా స్టూడెంట్ వీసాకి వచ్చేసింది. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పాస్పోర్ట్కి వీసాకి డిఫరెన్సెస్ ఏందో మనమైతే డిస్కస్ అయితే చేద్దాము. సో ఎటువంటి కరెక్ట్గా అయితే వీడియో అయితే ఇప్పుడు దాకైతే అన్ని పార్ట్స్ బాగానే చేశానని అయితే అనుకుంటున్నాను. మీకైతే డీటెయిల్స్ అయితే కరెక్ట్గానే ఇచ్చాను. బట్ ఇంకోటి ఏంటంటే కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసేటప్పుడు ఏంటంటే డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను అని చెప్పాను కదా. సో అది మ్యాక్సిమం నేను నెక్స్ట్ మంత్ 7th లోపల ఈ 10 కంట్రీస్ నేనైతే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తానో వాటికి సంబంధించిన కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్టర్ రిలీజ్ చేసి దాని డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, పిన్ చేసేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తే మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. డాక్యుమెంట్స్ ఏ సబ్మిట్ చేయాలి, ఏ కంట్రీకి వెళ్ళేటప్పుడు ఏ సబ్మిట్ చేయాలి. సో అది June 7th రిలీజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియో మాత్రం పాస్పోర్ట్ వీసా అనేది డిఫరెన్స్ అయితే మాట్లాడుకున్నాం. ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది. అండ్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగానే ఉంటారులేండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్.